నాకు అర్థమవుతుందమ్మా. కానీ వాడెందుకు ఇలా చేస్తున్నాడో, ఎందుకు ఈ తల్లికి ఇంత కడుపు కోత పెడుతున్నాడో తెలియడం లేదు. నాకేం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. అత్తయ్య, ఏడవకండి. ఎలా ఏడవకుండా ఉండగలమ్మా? నా కొడుకు ఎదురుగా నిలబడి నువ్వెవరో నాకు తెలీదు అంటున్నాడు. ఇంతకన్నా పెద్ద శిక్ష ఏమైనా ఉంటుందా అమ్మా? నాకు బాధగానే ఉంది అత్తయ్య. బావ మీద కోపం కూడా వస్తోంది. కానీ ఒక విషయం మాత్రం నాకు అర్థమైంది. ఏంటి? బావ లోయలో పడిపోయాడు కదా. అవునమ్మా. అప్పుడే ఏదో జరిగిందనిపిస్తోంది అత్తయ్య. అంటే బావ గతం మర్చిపోయాడు. అందుకే అత్తయ్య మనల్ని గుర్తుపట్టట్లేదు. బావకి మనం గుర్తు చెయ్యాలి, మన జ్ఞాపకాలు గుర్తు చెయ్యాలి. తన జీవితాన్ని తిరిగి తనకి చూపించాలి. అప్పుడు ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడు. భూమి, ఎలా గుర్తు చేయగలమమ్మా? ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఎలాగైనా సరే మన గగన్ బావని మళ్ళీ మన మనిషిని చేస్తాను. నేనే. ఏం మాట్లాడుతున్నావు తారా? మా అమ్మని ఎక్కడికో పంపించేశారా? అవును, ఇప్పుడు ఆవిడ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. మన ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. అన్నయ్య, గగన్ లేకపోతే ఈ ఆస్తి అంతా పూరికే కదా, అంటే మనదే కదా. ఇంకా మనమే హ్యాండిల్ చేయాలి. గగన్ రూమ్ నాది, పూరి రూమ్ మీరు తీసుకోండి. ఎలాగైనా ఈ ఇల్లు ఇక మనదే కదా. మా అన్నయ్య లేకపోతే ఆస్తి నాదిలా అవుతుంది తారా. మా అన్నయ్యకి పెళ్ళైంది, అతనికి భార్య ఉంది, ఈ ఇంటి కోడలుంది. ఈ ఆస్తి మీద హక్కు ఉంటే అది భూమి వదినకి మాత్రమే ఉంటుంది. భూమి వదిన ఇక్కడికి వచ్చిందంటే మిమ్మల్ని ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వదు. ఆ రోజు వచ్చేలోపు మనమే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మంచిది. మా అమ్మ లేని ఇంటిని ఇలా ఆక్రమించుకొని కూర్చోడం కూడా నాకు నచ్చడం లేదు తారా. ఏంటే తారా? వదలు, వదలు తారా, వదలు. ఎక్కువ మాట్లాడుతున్నావంటే ఎవరా భూమి? అది నీకు వదిన ఎలా అవుతుంది? ఎలా అవుతుందో చెప్పు. మా అన్నయ్య భార్య కాబట్టి. నోరు మోయ్. మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకుంటానని పెళ్లి పీటల దాకా తీసుకొచ్చాడు. తాళి కట్టకుండా పారిపోయాడు. అదే తాళి కట్టుంటే ఈరోజు నేనే ఇంటికి కోడలై ఉండేదాన్ని, నీకు వదినై ఉండేదాన్ని. కానీ తాళి కట్టలేదు కదా. మా అన్నయ్య భూమి మెడలో తాళి కట్టాడు, మా వదిన భూమినే. అదే నిజం. నోరు మోయ్. నా మెడలో తాళి కట్టినా కట్టకపోయినా నేనే నీకు వదిన్ని. మనసా వాచా కర్మణ నేను మీ అన్నయ్యని నా భర్తగా ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎవ్వరూ దాన్ని మార్చలేరు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం, ఇదే నా నిర్ణయం. ఈ ఇంట్లో గగన్ భార్యగా నేనే ఉంటాను. ఎవరొచ్చి ఆపుతారో నేను చూస్తాను. అనుకుంటే భార్య అయిపోతారా? తాళి కట్టిన అమ్మాయే భార్య. చట్టం కూడా అదే చెప్తుంది. నువ్వేమైనా అనుకో, నేను మాత్రం నా లవ్ ని నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నేను నీతో షో చేస్తాను. సోను ప్లీజ్, డామ్ ఇట్, ట్రై టు అండర్స్టాండ్. పర్సనల్ లైఫ్ వేరే, ప్రొఫెషనల్ లైఫ్ వేరే. దాన్ని లింక్ చేయకు, ఓకే? అండ్ నాకు ఉన్నది ఒక్కటే, ప్రొఫెషనల్ లైఫ్ మై డ్రీమ్. ఆ లైఫ్ లో ఎమోషన్స్ కి అసలు చోటే లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. లెట్స్ గెట్ ఆన్ విత్ ఇట్. అండ్ దెన్ యు నో వన్ థింగ్, నేను ఇప్పటి వరకు ఎవరిని ఇంత రిక్వెస్ట్ చేయలేదు. ప్లీజ్, వీ డోంట్ హ్యావ్ టైం, ప్రాక్టీస్ చేద్దాం, రైట్? లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్.
రెడీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. That's my partner. Let's come from the start. Ready? 3, 2, 1, go! బావా ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. ఒక్క నిమిషం వస్తున్నా. వెళ్ళిపోయిందన్నా? తను నిజంగానే వెళ్ళిపోయింది సోను. మరిదెవరు? తన ఆత్మ? అది అదే ఇది కాదు. నువ్వు నాకు అర్థం కావట్లేదు. సోను నేను యాక్చువల్లీ క్లియర్ గానే ఉన్నాను. నాకు నీ పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది. నీకు లైఫ్ పార్ట్నర్ ఉంది, డాన్స్ పార్ట్నర్ కావాలి. అందుకే నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావు. వాట్? నేను నీ గురించి తెలుసుకోకుండా పిచ్చిదాన్లా నిన్నే ప్రేమించి నిజంగా పిచ్చిదాన్నయ్యాను. వాట్? బావా ప్రాక్టీస్ చేస్తున్నారా? లేదు, నువ్వు వచ్చావుగా, మేమింకేం ప్రాక్టీస్ చేస్తాం. ఇంకెప్పుడు నీతో స్టేజ్ షేర్ చేసుకోవాలని పిలవకు. సోను 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 జస్ట్ లిసన్ టు మీ. నా మాట విను. తనకి నాకు ఏ రిలేషన్ లేదు. వాట్ ఆర్ యు డూయింగ్? బావా అలా అంటావేంటి? మనిద్దరం భార్యాభర్తలం. కాకపోతే నీకు ఆ విషయం గుర్తులేదంతే. షట్ అప్. ఛ! సోను 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 లిసన్ టు మీ యార్. ఐ డిడ్ంట్ ఈవెన్ నో హర్. బావా తను ఏం మాట్లాడలే కదా, ఎందుకు అంత కోపంగా వెళ్ళిపోయింది? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? అంటే బావా నిన్ను చూడాలనిపించింది. నన్ను చంపేయాలనిపించలేదా నీకు? అయ్యో బావా అవే మాటలు. లేకపోతే ఏంటి?